ఓటమి భయంతో ఇతరుల ఓట్లను బీజేపీ తొలగిస్తుందని ఆరోపించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. గెలుపు కోసం సర్ పేరుతో వారి వ్యతిరేక ఓట్లను టార్గెట్ చేశారన్నారు. తమిళనాడు, బెంగాల్లో సర్తోనే సిట్టింగ్ ముఖ్యమంత్రులను ఓడించారన్నారు. అందుకే ఇక్కడ మన పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు వారి హయాంలో పరీక్షా పేపర్ల లీక్ చేస్తూ విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అన్నారు. ఆదిలాబాద్ లో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఎంపీ వంశీకృష్ణ. పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు ఎంపీ. గత ఎన్నికల్లో ఏ వార్డు ఏ బూత్లలో ఎక్కువ ఓట్లు వస్తున్నాయో ఆ ప్రత్యేకమైన బూత్లకి వెళ్ళి ఐడెంటిఫై చేసి ఓట్లనే తొలగించే ప్రయత్నం ఏదైతే ఈ బీజేపీ పార్టీ చేస్తుందో ఇంతకంటే పిరికితనం ఏముంటుందని చెప్పి మీరందరూ ఆలోచించాలా. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారిని ఓడించినారు ఆయన సొంత సీట్ల. మళ్ళా తర్వాత వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారిని, మళ్ళా స్టాలిన్ గారిని తమిళనాడులో కేవలము 5,000 ఓట్లు 4,000 ఓట్లతోటి ఏదైతే ఒక కుట్ర చేస్తున్నారో దాన్ని వ్యతిరేకించే బాధ్యత మనందరిలో ఉందని చెప్పి సభాముఖంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను. రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అని చెప్పి ఏదైతే నినాదం తీసుకున్నారో ఇప్పుడు మనం కల్లారా చూస్తున్నాము. నీట్ పేపర్ల లీక్ విషయంగా వస్తే పేపర్లు అమ్ముకొని బతుకుతున్న ఈ మంత్రులు మన సమాజంలో ఉండాలా లేదా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచించాలా. మన ఓటు చోరీ చేసి మన ఓటు దొంగలించి వాళ్ళు అక్కడ ఎట్లా కూర్చుంటారని చెప్పి మీరందరూ ఆలోచించక తప్పాలి. నీట్ పేపర్లు అమ్ముకొని ఈరోజు ఏదైతే వారు మంత్రిగా కూర్చున్నారో వారు రాజీనామా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నప్పుడు కూడా వారు మేము రాజీనామా చేయము, మీరేం చేసుకుంటే చేసుకోండి అన్న ప్రవర్తన మనం భరించాలా. మీ అందరు చూస్తున్నారు, కేవలము ఎలక్షన్ ముందు పెట్రోల్ ఖర్చులు అని చెప్పి పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు, డీజిల్ ఖర్చులు అని చెప్పి పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు. కానీ ఎలక్షన్ అయిపోగానే 5 రోజులలో 10 రూపాయలు పెంచుడు, 10 రోజులలో 20 రూపాయలు పెంచుడు, ఇది ఎట్లాంటి రాజకీయం అని చెప్పి మీరందరూ ఆలోచించాలి. అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో ఓటు హక్కు కోసం ఏదైతే ప్రయత్నం చేసినారో 70 సంవత్సరాల క్రితము వారు ఆలోచించి ఇట్లాంటి కుట్రలు జరుగుతాయని చెప్పి మనందరికీ ఏదైతే హక్కులు ఇచ్చినారో ఈ రోజు ఆ హక్కు చీల్చే ప్రయత్నం చేస్తున్నది ఈ బీజేపీ పార్టీ. ప్రతి ఒక్కరు ఒక అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఒక అంబేద్కర్ లెక్క మన ఓటు హక్కుని నిలబెట్టాలని చెప్పి ఈ రోజు నేను మీ అందరిని కోరుతున్నాను. వారికి నిజంగా గ్రౌండ్ లెవెల్ ఏమవుతుందో వారికి తెలియదు. మన పిల్లల భవిష్యత్తు అమ్ముకొని కూర్చుంటున్నారు, వాళ్ళు పేపర్లు అమ్ముకొని కూర్చుంటున్నారు, పెట్రోల్ ఖర్చులు పెంచేస్తున్నారు. మనమేమో మన పిల్లలతోటి బయటికి పోవద్దు, పెట్రోల్ ఖర్చులు తగ్గించాలని చెప్పి మోడీ గారు వచ్చి పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు. కానీ వారేమో ప్రైవేట్ జెట్లలో పోయి మెలడీ చాక్లెట్లు తినిపించుకుంటా ఆ ప్రైమ్ మినిస్టర్ని కలిసి ఈ ప్రైమ్ మినిస్టర్ని కలిసి ఫోటోలు తీసి రీల్ తీసి పెడతారు. కానీ మనం మన పిల్లలతోటి బయటికి పోవద్దా? బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే. కేటీఆర్ గారు కూడా చెప్తున్నారు, ఒక 30-40 కేసులు ఉంటేనే లీడర్లు అవుతాం రాబాయ్ మనము అని చెప్పి వారు మన యువతని తప్పుదారుల ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు.